హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలకడగా పెరుగుతోంది. గత ఏడాది రికార్డ్స్తో కనుక కంపారిజన్ చేస్తే ఇళ్ల రిజిస్ట్రేషన్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. గత 4 నెలల ట్రాక్ రికార్డుని కనుక మనం కంపారిజన్ చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో లాస్ట్ ఇయర్లో ఏదైతే రియల్ ఎస్టేట్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ 20%, 30%, 40% ఎప్రిషియేషన్ అవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ విషయంలోనూ విపరీతమైనటువంటి ఎప్రిషియేషన్ వచ్చింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ టీజీఐఐసి వేలంలో కూడా ఒక ఎకరం ధర 237 కోట్ల రూపాయలు పలికింది. సో ఇవన్నిటినీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక బూమ్ అనేది స్టార్ట్ అయిందని మనకు క్లియర్గా, చిన్న పిల్లవాడికైనా సరే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ 237 కోట్ల రూపాయలు ఒక ఎకరం ధర పరకడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్ ఇదే ఏరియాలో, అంటే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఏరియాలో 177 కోట్ల రూపాయలు పెరిగినటువంటి ఒక ఎకరం ధర ప్రస్తుతం 237 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఎంత ఎప్రిషియేషన్ ఇచ్చిందో ఎవరైనా ఊహించండి. కరెక్ట్గా 2017 సంవత్సరంలో 40 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరం ధర నాలెడ్జ్ సిటీలో 2026 సంవత్సరానికి, అంటే 9 నుంచి 10 సంవత్సరాల షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 237 కోట్ల రూపాయలకి పెరిగింది. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూమి ఉంది అని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 13, ఎగ్జిట్ నెంబర్ 14 మధ్యలో ఉన్నటువంటి రావీర్యాల ప్రాంతం, అంటే ఎయిర్పోర్ట్కి నీరుగా ఉండి ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా హౌసింగ్ బోర్డ్ సైట్స్ అనేవి వేలం వేయడం జరిగింది. దానిలో కూడా 83,500 రూపాయలు ఆక్షన్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ సేల్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలే కాదు, హైదరాబాద్ నలుమూలల కూడా గవర్నమెంట్ వేస్తున్నటువంటి ఈ ఆక్షన్లని కనుక మనం కీప్ ఇన్ మైండ్లో ఉంచుకుంటే ఏ విధంగా ధరలు పెరుగుతున్నాయి, ఏ విధంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో మూమెంటం వచ్చింది హైదరాబాద్లో అనేది స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు, మీకు ఈ రోజున రాయదుర్గం ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఏదైతే ధరలు ఉన్నాయో ఇప్పుడు ఏ ధరలు ఉన్నాయో ఒక్కసారి కనుక మీరు ఊహిస్తే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు, రాయదుర్గం సరౌండింగ్ ఏరియాలో మనం ఒక ఎకరం కొనుక్కొని ఉంటే, ఒక 100 గజాలు కొనుక్కొని ఉంటే, 200 గజాలు కొనుక్కొని ఉంటే ఈ రోజున పరిస్థితి ఏ విధంగా ఉండేది ఊహించండి. సో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత ఉంది, స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ 237 కోట్ల రూపాయలు ఎకరానికైతే ఎంత అనేది ఒక్కసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని రెట్లు పెరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనం రాయదుర్గంలో కానీ, నానక్రామ్గూడలో కానీ, కోకాపేటలో కానీ ఎక్కడైనా సరే ఎకరం ధర 100 కోట్లు, 150, 200 కోట్లు, 237 కోట్లు ఈ విధంగా పెరుగుతుందని కళ్ళతో చూస్తున్నాము. కానీ డెవలప్ అవుతున్న ఏరియా, భవిష్యత్తులో ఇదే విధంగా ఎకరాల ధరలు 200, 300, 400 కోట్ల రూపాయలకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఏరియా ప్రజెంట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది ఒకే ఒక్క ప్రాంతం, ఫ్యూచర్ సిటీ. ఒకప్పుడు రాయదుర్గం ప్రాంతంలో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేవు, రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎటువంటి లేని సమయంలో ఉన్న రేట్లు ఏంటి, అవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఉన్న రేట్లు ఏంటి అనేది ఒక్కసారి మీరు కంపారిజన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్లు లేవు. ప్రతి ఒక్కళ్ళు న్యూస్ పేపర్లో ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎలాంటి అనౌన్స్మెంట్లు చేస్తుంది, వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాల్ని ప్రతి ఆర్టికల్ని కనుక చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాము అనేటటువంటి దృఢ సంకల్పంతో చీఫ్ మినిస్టర్ కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ అందరూ ప్రతిరోజు రివ్యూ చేసుకుంటున్నారు. ఈ రోజున FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ అవతరణ దినోత్సవం 2వ తారీఖున కానీ, లేదంటే ఒకరోజు గ్యాప్తో 3వ తారీఖున కానీ మేము ఓపెనింగ్ చేస్తాము FCDA బిల్డింగ్ని అని అఫీషియల్గా కూడా మంత్రి పొంగులేటి గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా అక్కడికి విజిట్ చేసి అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి,
పోలీస్ కమిషనరేట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా మీకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, FCDA ఇంటీరియర్ వర్క్ కూడా కంప్లీట్ అయిందా లేదా అనే విషయాల్ని కంప్లీట్ షేప్లో ఆయన పరిశీలించి దాని తర్వాత ఈ 2వ తారీఖు 3వ తారీఖు అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి FCDA బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఉండేటటువంటి రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఎనీ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అన్నీ కూడా FCDA ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. FCDA ద్వారా కనుక పర్మిషన్స్ రావడం కనుక స్టార్ట్ అయింది, ఆల్రెడీ అక్కడ ఆ ఏరియాలో ఇస్తున్నారు, కొద్దిగా స్లోగా ఉంది. వన్స్ అక్కడ యాక్టివిటీస్ కనుక స్టార్ట్ అయినాయి అంటే, అక్కడ వర్క్స్ స్పీడ్గా అవుతున్నాయి అంటే అక్కడ లేఅవుట్ పర్మిషన్స్ వస్తాయి, ఇళ్ళ కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి. ఇదే విధంగా ఆ ఏరియాలో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, లేదంటే NRIలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఆఫీసెస్ కావచ్చు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు బ్రాంచ్ల్ని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కూడా ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ చాలా కంపెనీలతో అయింది, వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగిపోయింది. ఎక్కడ ల్యాండ్ ఇచ్చారో అన్న విషయాన్ని కూడా అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయబోతోంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అంటే మాస్టర్ ప్లాన్ కూడా 2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ సభాముఖంగా ఎన్నోసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వన్స్ ఒక్కసారి డిసెంబర్ 2026 కల్లా మన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కనుక రివీల్ అయ్యింది అంటే ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ 100 ఫీట్ రోడ్డు పడుతుంది, ఎక్కడ 300 ఫీట్ రోడ్డు పడుతుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం కూడా, కందుకూరు నుంచి మనకి అమంగల్ బిట్వీన్లో 20 ఎకరాల్లో ఒక అడ్వెంచర్ పార్కును కూడా ప్రభుత్వం రెడీ చేస్తోంది. ఈ అడ్వెంచర్ పార్కులో రకరకాలైనటువంటి స్పోర్ట్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది. దానిలో ముఖ్యంగా ట్రెక్కింగ్ అలాంటివి, రోప్వే లాంటివి కూడా ఏర్పాటు చేస్తుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ సరౌండింగ్లో ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది కనుక ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ప్లేసు ఎక్కడో మనం జూబ్లీ హిల్స్లోనో, బంజారా హిల్స్లోనో, లేకపోతే ఇంక మణికొండలోనో, ఇంకా ఏదైతే కొల్లూరు, నానక్రామ్ కూడా, ఇలా ఎన్నో ఏరియాలు, నాలెడ్జ్ సిటీ అంటే రాయదుర్గ నాలెడ్జ్ సిటీ మనం రీసెంట్గా చూసినటువంటి ఆక్షన్లో ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్న ప్రాంతాల్లో అక్కడ మనం కొనుక్కోలేకపోయామే, మిస్ అయ్యామే అనే ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే కమింగ్ డేస్లో వన్స్ ఈ ఆఫీసెస్ అన్నీ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామో, ఫ్యూచర్ సిటీలో ఈ ఆఫీసెస్ వస్తాయి, స్పోర్ట్స్ హబ్ వస్తాయి, 11 జోన్లను వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. 7 మండలాల్లో 56 విలేజ్ల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం 30,000 ఎకరాల్లో ఏర్పాటు అవుతుందన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి విదితమే. సో ఫ్రెండ్స్, ఈ ఆఫీసెస్ అన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి రెసిడెన్షియల్ జోన్ కనుక ఫామ్ అయ్యి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కనుక స్టార్ట్ అయినాయి అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ పేరుతోనే కొంత మొత్తం పెరిగి ఉన్నాయి. ఒక్కసారి ఎవరు అందుబాటు ధరలలో కొనలేని పరిస్థితి ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతుంది. సో ఈ రోజున మనం ఇంకొక విషయాన్ని కూడా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ప్రభుత్వం, మన స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారు. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ విజిట్ చేసిన సందర్భంలో కూడా కొన్ని విషయాలను నొక్కి వక్కాణించారు. అదేమిటంటే, మీరు మన డాలర్ విపరీతంగా, మన రూపీ వాల్యూ విపరీతంగా పడిపోవడంతో గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసింది ఏంటంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఫారిన్ ట్రిప్పులు ఆపండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇలా ఎన్నో అనౌన్స్మెంట్లు మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభాముఖంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్యాటర్న్ మారింది అంటే ఖచ్చితంగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్. ఎందుకంటే సప్లై లేని ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్. ల్యాండ్ సప్లై ఉండదు కనుక, జనాభా పెరుగుతూ ఉంటుంది కనుక
ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని గెయిన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ల్యాండ్ మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కనుక ఒక్కసారి తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఆ ఫండ్స్ అన్నీ కూడా మనకి రియాలిటీ సెక్టార్లోకి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, రియాలిటీ సెక్టార్లోకి వన్స్ ఇన్ఫ్లో వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ ప్రైసెస్లో మీరు ల్యాండ్ని క్యాచ్ చేయలేరు. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఓన్లీ ఫ్యూచర్ సిటీ మాత్రమే ఉంది. సో ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో కనుక ఈ రోజున ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ని గెయిన్ చేసే అవకాశం ఉంది. కనుక ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి ప్రాజెక్టులని చూజ్ చేసుకొని మనం వాటిల్లో ఓపెన్ ప్లాట్ని కనుక కొనుగోలు చేసినట్లయితే గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని ఫామ్ చేసే ప్యారలల్గానే మన ల్యాండ్ ప్రైసెస్ కూడా ఆటోమేటిక్గా ఎప్రిషియేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, అలా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి ఏరియాల్లో కర్తాల కూడా ఒకటి. మహేశ్వరం, కందుకూరు, కర్తాల, అమంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఫ్యూచర్ సిటీతో పాటు ప్యారలల్గా డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇలాంటి ఏరియాల్లో పర్టికులర్గా కర్తాల్, అమంగల్ లాంటి ప్రాంతాల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా RRRకి సంబంధించి కూడా రీసెంట్గా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. నార్త్ పార్ట్కి సంబంధించి 161 కిలోమీటర్ల మేర ఈ RRR అనేది ఏర్పాటు కాబోతుంది. దానికి గాను గవర్నమెంట్ 9,362 కోట్ల రూపాయల ఫండ్ను కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా టెండర్లను కూడా వేయడానికి రంగం సిద్ధం చేసింది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి 80% పార్ట్ స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ ఈ నార్త్ పార్ట్లో టెండర్లు వేసి వర్క్స్ కనుక స్టార్ట్ అయినాయి అంటే, అదేవిధంగా సౌత్ పార్ట్లో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది. సౌత్ పార్ట్లో కూడా ఆల్రెడీ మార్కింగ్ అయింది. వన్స్ ఈ వర్క్ అంతా కూడా ప్యారలల్గా కనుక స్టార్ట్ అయింది అంటే ఎన్నో గ్రామాలు పట్టణాలుగా మారుతాయి, పట్టణాలు సిటీస్గా మారేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ, ఎంటైర్ తెలంగాణ రోడ్ మ్యాప్ అనేది ఆటోమేటిక్గా ఈ RRR రాకతో మారిపోతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి రీజనల్ రింగ్ రైలుకి సంబంధించి కూడా లైడార్ సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా కొంత డిసెంబర్ కల్లా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది DPR కూడా రెడీ అవుతుంది. వన్స్ ఈ ప్రాజెక్టులన్నీ కనుక పట్టాలెక్కినాయి అంటే ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ప్రజెంట్ అవైలబుల్ అన్న ప్రైస్కి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. అది 10 రెట్లు పెరుగుతుందా, 20 రెట్లు పెరుగుతుందా, 30 రెట్లు పెరుగుతుందా అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు. ఎందుకంటే ఒక్కసారి ఆ సరౌండింగ్ ఏరియాలన్నీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినాయి అంటే అక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరుగుతుంది. కనుక ఇన్ని జోన్లు అంటే కమర్షియల్గా కావచ్చు, లేదంటే స్పోర్ట్స్గా కావచ్చు, లైఫ్ సైన్సెస్ హబ్ కావచ్చు, AICT కావచ్చు, 1, 2 అని లేవు. దగ్గరగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినయే 11 జోన్లను ఏర్పాటు చేస్తోందని చెప్పి ప్రపోజ్ చేసింది. ఇన్ని అక్కడ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ 100 రెట్లు ల్యాండ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ సరౌండింగ్ ఏరియాల్లోనే పెట్టుబడి పెట్టండి ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్ ఏరియాల్లో అంటే కర్తాలకి సమీపంలో, అంటే ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో, ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పచ్చు. అదేవిధంగా ప్రజెంట్ ఏదైతే ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియా కూడా కర్తాలుగానే మనం చెప్పుకోవచ్చు. శ్రీశైలం హైవేకి అత్యంత సమీపంలో ఉండి మైసగండి అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నటువంటి మగధ ప్రాజెక్టులో పెట్టుబడి అత్యంత అనుకూలమైనటువంటి పెట్టుబడి. మగధ ప్రాజెక్టులో 85 to 90% వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మగధ ప్రాజెక్టు DTCP మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మగధ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ బ్రోచర్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో నార్మల్గా DTCP రెరా అప్రూవల్తో DTCP ఎమ్యూనిటీస్తో పాటుగా మనకి ఎడిషనల్ ఎమ్యూనిటీస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో స్విమ్మింగ్ పూలు, రిసార్టు, మీకు బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, ఓపెన్ ఎయిర్ జిమ్ము, శివోహన్ థీమ్ పార్కు, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీసు ఈ మగధ ప్రాజెక్టులో ఉన్నాయి. మగధ ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాజెక్టులన్నింటినీ తలదన్నే విధంగా మగధ ప్రాజెక్టులో రోడ్ల వర్క్ కానీ, డ్రైనేజీ కానీ, మీకు కాంపౌండ్ వాల్ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా సరే వన్స్
వన్స్ ఒక్కసారి ఎవరైనా సరే సైట్ విజిట్ చేసినట్లయితే మీకు అందులో ఖచ్చితంగా మనం ప్లాట్ కొనుగోలు చేయాల్సిందే అనే ఫీలింగ్ క్రియేట్ చేసే విధంగా మేనేజ్మెంట్ అక్కడ చాలా చక్కగా స్టాండర్డ్స్తో బీటీ రోడ్స్ కానీ ఏవైనా సరే చాలా స్టాండర్డ్స్తో చేస్తోంది. అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎంట్రన్స్ ఆర్చ్ సూర్య భగవానుడి బొమ్మతో ఎంట్రన్స్ ఆర్చ్ని ఏర్పాటు చేస్తున్నారు. మీకు శివోహన్ థీమ్ పార్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ఈ సైట్ విజిట్ చేసి రిసార్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, శివోహన్ థీమ్ పార్క్ ఏ విధంగా ఉంది, వాటర్ ట్యాంక్ ఏ స్టాండర్డ్స్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్డు స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కొందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు వెంటనే కొంటారు ప్లాట్ దీన్ని ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్ని కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. అదేవిధంగా వీడియోలో కూడా కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, నచ్చితేనే ప్లాట్ కొనుగోలు చేయండి. మరో సబ్జెక్ట్తో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.